సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. పులివెందుల పరిణామాలపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. మంగళగిరి డీజీపీ ఆఫీసుకు వెళ్లింది వైసీపీ నేతల బృందం. కానీ డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పులివెందుల్లో పరిణామాలు, వైసీపీ నేతలపై దాడులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందన్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై హత్యాయత్నం చేశారన్నారు. పోలీసులు కూడా టీడీపీకి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు మార్చారని, ఎల్లుండి ఎన్నికలు ఉన్నా ఇప్పటి వరకు స్లిప్లు పంచలేదన్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వ్యవస్థను కానీ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి, పూర్తిగా చేతిలోకి తీసుకుని పోలీసులతో సమక్షంలోనే దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ప్రజలకు దూరంగా మార్చి రౌడీజం చేసి దౌర్జన్యం చేసి గెలవాలని చెప్పిన ప్రయత్నం ఖచ్చితంగా మనకు కనపడతా ఉంది. దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని చట్ట ప్రకారం పనిచేయించాల్సినటువంటి బాధ్యత డీజీపీ గారి మీద ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం మా మీద దాడులు అఘాయిత్యాలు చేస్తా ఉంటే చివరికి ఈరోజు మా కేడర్ అంతా పోలీస్ స్టేషన్లో పెట్టి 100 మందిని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఎన్నికల ప్రాసెస్లోకి వెళ్ళనీయకుండా, ప్రజలను కలవనీయకుండా, మా పార్టీ యొక్క ఆవశ్యకత చెప్పనీయకుండా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా గెలిపించాలనే ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇకనైనా ఇప్పటికైనా ఈరోజు డీజీపీ గారిని కలవటానికి వచ్చాం. గేటులు లేవు, గేట్లు వేసారు, మమ్మల్ని వెళ్ళేటల్లా. చివరికి వాళ్ళు కూడా చర్చించుకుని ఒక 4 లోనకు పంపారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? మా యొక్క గోడు ఎవరికి వినిపించాలి? ఎల్లి బల్లలకు వినిపించాం. ఒక ఎమ్మెల్సీగా, ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా నేను మా పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ పోయి అక్కడ ముగించుకొని బయలుదేరే సమయంలో సుమారుగా ఒక 100 నుంచి 150 మంది వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. మా కారు పైన పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ దేవుని దయ వల్ల నేను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే పరిస్థితి మీకు అందరికీ తెలిసింది. ఈరోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరించో, భయపెట్టో, వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం